వెల్కమ్ టు V5 న్యూస్. సో ఈ రోజైతే మనం విష్ణు ఐఏఎస్ అకాడమీకి అయితే వచ్చేసాం. అంటే ఎంతో మందిని ఐఏఎస్లా తీర్చిదిద్దిన విష్ణు గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. అయితే చూసుకున్నట్లయితే ఐఏఎస్ అనేది మ్యాక్సిమం ఎక్కువ బడ్జెట్ అనేది పెట్టాల్సి వస్తుంది. అందరూ కనే కల కాదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అసలు ఎంత అమౌంట్ అవుతుందంటారు? చాలా తక్కువకే మీరు సీట్స్ ఇస్తున్నారు, కోచింగ్ ఇస్తున్నారు అని తెలుస్తుంది మాకు. సో ఏంటి విష్ణు అకాడమీ ఏంటి, ఐఏఎస్ అకాడమీ? ఖచ్చితంగా మేడం. సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది అందరూ ఢిల్లీ దాకా వెళ్తారనమాట. ఢిల్లీ దాకా వెళ్ళినప్పుడు వాళ్ళకి 2 లక్షల పైచిలకు ఫీజు ఉంటుంది. మేము మాత్రము ఫీజు ఒకటే కాకుండా ఓన్లీ 50 అడ్మిషన్స్ తీసుకుంటాం. సూపర్ 50 బ్యాచ్ అని చెప్పేసి 50 అడ్మిషన్స్ తీసుకుంటాము. అలా లోవెస్ట్ ఆఫ్ ద లోవెస్ట్ అంటే పూర్ పీపుల్ కూడా అందుబాటులో ఉండే విధంగా మొత్తం హైదరాబాద్, మన సౌత్ ఇండియాలోనే చీపెస్ట్ ప్రైజెస్లో మేము క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాము. అంతేకాదు ప్రతి సంవత్సరం కన్సిస్టెంట్గా మాకు 15 ర్యాంక్స్ వస్తాయి. ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 13 ర్యాంక్స్ వచ్చాయి. ఆల్ ఇండియా ర్యాంక్ 13, ఆల్ ఇండియా ర్యాంక్ 16, ఆల్ ఇండియా ర్యాంక్ 86. ఇలా మనకి మంచి ర్యాంక్స్ వస్తున్నాయి మేడం. మ్యాక్సిమం చాలా భయం ఉంటుంది, మోటివేషన్ కావాలి. అలాంటి మోటివేషన్ కావాలి అన్న వాళ్ళకి మీరు ఎలాంటి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వగలుగుతారు? ఖచ్చితంగా మేడం. మనం ఏది జర్నీలో ఏది స్టార్ట్ చేసినా కూడా లైఫ్లో ఫస్ట్ ఏముండాలి అంటే మనం ఎందుకు స్టార్ట్ చేసాం, ఎందుకు అనేది గట్టిగా ఉందనుకోండి, అదే మన మోటివేషన్. సివిల్ సర్వీసెస్ కోసం పేదలకు సహాయం చేద్దాం, లేకపోతే గవర్నమెంట్ ద్వారా మనం ఏదో ఒక సహాయం చేద్దాం అనుకునే ఆలోచన ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి ప్లాట్ఫామ్ అనమాట. సివిల్ సర్వీసెస్ డైరెక్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అవ్వచ్చు, డిస్ట్రిక్ట్ బాస్ అవ్వచ్చు, పోలీస్ బాస్ అవ్వచ్చు, ఎస్పీ అవ్వచ్చు. అలా మన జ్యూరిస్డిక్షన్లో ఉన్నటువంటి పీపుల్కి ప్రాపర్గా సర్వ్ చేస్తే చాలు. మనము ఏదైతే సేవ చేద్దాం అనుకున్నామో ఆ సేవను మనము ఇచ్చిన వాళ్ళం అవుతామన్నమాట. అయితే చూసుకున్నట్లయితే ఫస్ట్ అటెంప్ట్ అనేది కొంతమంది ఫెయిల్ అయినా మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నిస్తూ ఉంటారు. అట్లా మీ దగ్గర రెండోసారి కానీ మూడోసారి కానీ ప్రయత్నించి గెలిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? అయ్యో, రజనీకాంత్ అని 523 ర్యాంక్ అండి, 583 ర్యాంక్ రజనీకాంత్ అని మన ఆర్మూరు దగ్గర నిజామాబాద్ ప్రాంతము. 6 అటెంప్ట్, లాస్ట్ అటెంప్ట్ ఇది. 5 అటెంప్ట్లు ఇంటర్వ్యూ కూడా వెళ్ళలేదు. 6వ అటెంప్ట్లో ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. నాకు పర్సనల్గా తను తెలుసు ఎంత బాధపడ్డాడనంటే, సార్ ఇది నా లాస్ట్ అటెంప్ట్ సార్, దీని తర్వాత నాకు అటెంప్ట్సే లేవు సార్, దేవుని నేను ప్రార్థిస్తున్నాను, నాకు ర్యాంక్ రావాలని కోరుకున్నాడు. 583వ ర్యాంక్ వచ్చింది ఇప్పుడు ఆయనకి లాస్ట్ అటెంప్ట్లో. అలా మనం చివరి వరకు మనం ప్రయత్నం చేయాలి అన్నమాట. మనం ఓటమిని ఒప్పుకోవద్దు. మనం ఈరోజు కాకపోయినా రేపైనా మన గెలుపు వస్తుంది. ఆ గెలుపు కోసం మనం ప్రయత్నం అనేది మనం ఏ రోజైతే ఆపామో ఆ రోజే మనం ఓడిపోయినట్టు. ఆ విజయం ఏ రోజైతే ఆ విజయాని కోసం మనం కష్టపడతామో, అలు పెరగని కష్టపడతామో, అప్పుడు మనకు విజయం వచ్చినట్టు. అంటే సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలాంటి బాడీ లాంగ్వేజ్ ఉండాలి, ఎట్లాంటి మనస్తత్వం ఉండాలంటారు మీకు తెలిసినంత వరకు? చాలా మంచి ప్రశ్న అమ్మా. ఎలాంటి మనస్తత్వం ఉండాలి అని అంటే, ఫస్ట్ మనకి సమాజం పట్ల అవగాహన ఉండాలి. ఇండియన్ సొసైటీ అంటే ఇలా ఉంటుంది. ఈ క్యాస్ట్ సిస్టమ్ కానివ్వండి, రిలీజియన్ కానివ్వండి, వే ఆఫ్ లివింగ్ కానివ్వండి, ఎకనామికల్ సిస్టమ్స్ కానివ్వండి, మనకి ప్రాపర్ భారత సమాజం మీద మనకు మంచి అవగాహన ఉన్న తర్వాత మనకి ఒక రకమైన కంపాషన్ ఉండాలన్నమాట. కంపాషన్ అంటే ఏంటంటే, పేదవాళ్ళ పట్ల మనకి అయ్యో వీళ్ళకి ఇలా ఉంది పరిస్థితి, వీళ్ళకి ఏమైనా చేస్తే బాగుండు అనేటటువంటి బిహేవియర్ కూడా మనలో ఉండాలి అనమాట. దాంతోపాటు ఐక్యూ కూడా ఇంపార్టెంట్ అండి. ఏ మూమెంట్లో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఏ మూమెంట్లో మనం యాక్టివ్గా ఉండాలన్నది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఎవరికైతే ఐక్యూ ఎక్కువ, ప్లస్ ఆ మూమెంట్లో ప్రాపర్గా డిసిషన్ తీసుకోగలరు, ప్రజల పట్ల కంపాషన్, ఇండియన్ సొసైటీ మీద అవగాహన, హార్డ్ వర్క్ చేసే తత్వం ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా సివిల్ సర్వీసెస్ వస్తుంది. మీ దగ్గర కోచింగ్ తీసుకుని ఎంతమంది ర్యాంక్స్ వచ్చినాయి? ఒక మాట చెప్తానండి. పోయిన సంవత్సరం కూడా మాకు ఆల్ ఇండియా ర్యాంక్ 3 వచ్చింది. ఈ సంవత్సరం కూడా ఆల్ ఇండియా ర్యాంక్ 3 వచ్చింది. అందరూ ఏమంటున్నారంటే, విష్ణు సార్ మీ ఫేవరెట్ నెంబర్ 3, ఎప్పుడు 3 నెంబర్ మీకు ర్యాంక్ వస్తుంది అని అంటున్నారు. సో మాకు లాస్ట్ టైం 3rd ర్యాంక్ వచ్చింది, ఈసారి కూడా 3rd ర్యాంక్ వచ్చిందండి. మొత్తం హైదరాబాద్లో అలా ఆల్ ఇండియా ర్యాంక్ 3 2 సార్లు మన అకాడమీకే వచ్చింది, ఏ అకాడమీకి రాలేదు. అంటే 1 డిజిట్లో. మనకి ఏపీ, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల నుంచి చూసుకున్నట్లయితే 50 మందికి పైగా ర్యాంక్స్ సాధించడం అయితే గర్వకారణమనే చెప్పాలి. ఇందులోనే భాగంగా మనకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్నటువంటి విష్ణు ఐఏఎస్ అకాడమీలో 13 ర్యాంక్స్ రావడం ఇంకా విశేషమనే చెప్పాలి. అయితే ఇందులో మనకి 938 ర్యాంక్ సాధించిన సాయి అలేఖ్య గారు మనతో పాటు ఉన్నారు. సో ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. సో మీ ఫీలింగ్ ఏంటి?
ఈ ర్యాంక్ సాధించినందుకు? నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఈ ర్యాంక్ సాధించాక మా పేరెంట్స్, మా ఫ్యామిలీస్, నా గురువులైన సార్ అందరూ చాలా ఆనందపడ్డారు. నా కారణంగా వాళ్ళ ఫేస్లో స్మైల్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అదేగాక నేను ఇది ఫస్ట్ సెకండ్ అటెంప్ట్లో కాదు, ఫిఫ్త్ అటెంప్ట్లో సాధించాను. నాది ఫిఫ్త్ అటెంప్ట్లో సాధించాను. సో నేనేమనుకుంటున్నా అంటే సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ అలా రాసి ఇంకా మనకి రాదు అని నిరుత్సాహపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నన్ను వాళ్ళు ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మనం కష్టపడితే ఏదో ఒక రోజు మనకైతే విజయం వస్తుందని వాళ్ళు తప్పకుండా తీసుకోవచ్చు అని అది నేను కోరుకుంటున్నాను. మీరు ర్యాంక్ సాధించడానికి విష్ణు అకాడమీ అనేది ఎంతవరకు సపోర్ట్ చేసిందంట? యూపీఎస్సీ మెయిన్స్లో మెయిన్గా మనకి స్కోరింగ్ ఏదైతే ఉంటుందో అది ఆప్షనల్ అండి. ఆప్షనల్ ఒక ఎత్తు, మిగతా జిఎస్ఎస్సి అవన్నీ ఒక ఎత్తు. అయితే ఆప్షనల్ అంటే నాకు విష్ణు సార్ అంతే. 3 years నుండి నేను సార్తో అసోసియేట్ అయి ఉన్నాను. నాకు ప్రిలిమ్స్ రాకముందు నుంచి నేను సార్ దగ్గర టెస్ట్ సిరీస్ రాశాను. లాస్ట్ టైం ప్రిలిమ్స్ వచ్చింది, అప్పుడు రాశాను. నాకు ఒక 35 marks పోయిందండి. అది పోయినప్పుడు నేను సార్ దగ్గరకు వచ్చాను. సార్కి నాకు మీద అప్పుడు చాలా హోప్స్ ఉండేవి. అయినా ఏ మాత్రం తగ్గకుండా అలేఖ్యానికి తప్పకుండా వస్తుంది, ఈసారి ప్రయత్నించు అని సార్ ప్రతి టెస్ట్ రాశాక దాదాపు ఒక 15-20 టెస్ట్ రాస్తానన్నమాట ప్రతి ఇయర్. ప్రతి టెస్ట్ రాశాక సార్ని కలిసేదాన్ని. సార్ నేను ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నా అని చెప్పేవాళ్ళు. దాని మీద రివ్యూ రాసేవాళ్ళు ప్రతి ఆన్సర్కి. ఇంకా టాపర్స్ కాపీ ఇచ్చేవాళ్ళు. అది కాక మా అందరికీ క్లాసెస్ తీసుకునేవాళ్ళు ఆ పేపర్ మీద. మోడల్ ఆన్సర్ సార్ ఎంతో కష్టపడి అప్డేట్ అయ్యి లేటెస్ట్ ఆంథ్రోపాలజీ మ్యాగజైన్స్ ఉంటాయి కదండి, వాటిలోంచి సార్ అప్డేట్ అయ్యి చాలా క్రిస్ప్ పాయింట్స్ చేసి మాకు ఇస్తారు. ఎన్నో కేస్ స్టడీస్. సార్ హెల్ప్ లేకపోతే ఇది ఖచ్చితంగా సాధ్యం. అయితే చూసుకున్నట్లయితే మీరు 5th టైం అంటున్నారు. 1-2 సార్లు పోతేనే మన పేరెంట్స్ ఏమంటారంటే ఇంక వదిలేసే, ఇంక నీకు సెట్ అవ్వదు, వేరే చూసుకో, లేకపోతే పెళ్లి చేసుకో, ఇట్లాంటివి అంటారు. కానీ మీ పేరెంట్స్ సపోర్ట్ ఏ విధంగా ఉంది? మా పేరెంట్స్కి నా మీద ఫస్ట్ నుంచి నమ్మకం ఉందండి. వాళ్ళు కూడా బాధపడుంటారు నాకు ప్రిలిమ్స్ రానప్పుడు. అయినా కానీ అది వాళ్ళు నా ముందు వ్యక్తపరచలేదన్నమాట ఏ రోజు కూడా. వాళ్ళు నన్ను ఎప్పుడు నమ్మారు. అలాగే నా ఫ్రెండ్స్ కూడా, వాళ్ళందరికీ నా మీద నమ్మకం ఉంది. నేను ఒక్కసారి ఏమైందంటే ఎంఏలో నేను గోల్డ్ మెడలిస్ట్ని, దాని నుంచి నేను సడన్గా ఫెయిల్యూర్ చూశాను. అది కూడా 3 years లైన్గా చూశాను. కోవిడ్ టైంలో కూడా నేను చదువుకున్నాను అనమాట. కోవిడ్ టైంలో వెంటనే 6 months గ్యాప్లో 2 ప్రిలిమ్స్ జరిగాయి. ఆ 2 రాలేదు నాకు. అయినా వాళ్ళు ఏ రోజు కూడా అలేకి ఈసారి వస్తుంది, ఈసారి ప్రయత్నించు, ఎక్కడే పోగొట్టుకుంటున్నావో తెలుసుకో అలా అన్నప్పుడు నేను సెల్ఫ్ అనాలిసిస్ మొదలు పెట్టాను అనమాట. ప్రతిసారి ఎందుకు పోతుంది అంటే నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను అని. ఫస్ట్ సెకండ్ అటెంప్ట్ అప్పుడు నేను ప్రిలిమ్స్ రాశాక ఆ పేపర్ని చూసేదాన్ని కాదు మళ్ళీ. అప్పుడు నాకు అనిపించింది ఓకే, నా పేపర్ని నేను మళ్ళీ ధైర్యం చేసి చూడాలి, ఎక్కడ పోతుందో తెలుసుకోగలగాలి. అప్పుడు ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ అట్లా అనిపించేది. కానీ ఫస్ట్ అసలు సబ్జెక్ట్ ఏంటి, దాన్ని నేను ఇంటర్నలైజ్ చేసుకోవాలి, దానిలో మెయిన్ మీనింగ్ తీసుకోవాలి, దాని స్టాటిక్ పోర్షన్ కంప్లీట్ చేయాలి. అప్పుడు నేను లేటెస్ట్ అప్డేట్స్ అవన్నీ అవ్వచ్చు, ఇవన్నీ నాకు అర్థమయ్యాయి. అంటే యూపీఎస్సీ పేపర్స్ ప్యాటర్న్ చూసి, ప్రీవియస్ క్వశ్చన్స్ చూసి అది నాకు అర్థమైంది. ఇంకప్పుడు వచ్చింది ప్రిలిమ్స్. స్కిల్స్లో పాస్ అయిన తర్వాత మీరు ప్రజలకి ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నారు? ఏ విధమైన సహాయం చేద్దాం అనుకుంటున్నారు? ప్రజలకి సేవ ఏం చేద్దాం? ఐఏఎస్ అనేది నా ఎయిమ్ అండి. కానీ ఈ ర్యాంక్కి అది వస్తుందో లేదో నాకు తెలియదు. కానీ ఏ సర్వీస్ వచ్చినా నేను ఖచ్చితంగా న్యాయం చేస్తాను. నా డ్యూటీని నేను 100% చేస్తాను. ఇంకా వీలుంటే ఫిలాంథ్రోపికల్ యాక్టివిటీస్లో కూడా అట్లా కూడా పార్టిసిపేట్ చేస్తాను. నేను మెయిన్ సేవ చేయడం అనేది నా భావం. అది మా తాతగారి నుండి, మా పెద్దనాన్నగారు అట్లా వాటిలో నుండి నేర్చుకున్నాను. మా డాడీ కూడా పోలీస్, చాలా ఆనెస్ట్గా ఉంటారు. తను నాకు నేర్పించిన వాల్యూస్ అవన్నీ నాలో ఉన్నాయి. నేను ఖచ్చితంగా ఒకరికి ఎంత మంచి చేస్తానో తెలియదు కానీ చెడైతే ఖచ్చితంగా చేయనండి. నా వంతు సాయం నేను చేస్తాను. సివిల్స్ చేయాలి అని మీకు ఎప్పుడు అనిపించింది? 7th స్టాండర్డ్ అనుకుంటా. ఆ టైంలో ఉషారాణి గారు ఐఏఎస్ ఉండేవాళ్ళు ఖమ్మం డిస్ట్రిక్ట్లో. అయితే డాడీ నన్ను రిపబ్లిక్ డే ఫంక్షన్ దానికి తీసుకెళ్ళానమాట, ఫ్లాగ్ హోయిస్టింగ్కి. వెళ్ళి అలేఖ్య తను ఇలా సర్వీస్ చేస్తారు అంటే తను ఎన్జిఓస్తో అలా అసోసియేట్ అయ్యి బాగా సర్వీస్ చేశారనమాట. నువ్వు ఇలా ఒక్కరోజు బతికినా చాలు నాకు అన్నారు. అసలు ఇంత ప్రేమించే డాడీ నన్ను ఒక్కరోజు ఇలా బతికినా చాలు అంటే దాంట్లో ఏదో ఉంది అని నాకు అనిపించేది అనమాట. అప్పటి నుంచి ప్రతి ఇయర్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ తెచ్చిచ్చేవాళ్ళు, వీళ్ళు చూడు అని. అది చూసి నాకు చాలా మంచిగా అనిపించింది. మీరు చెప్పండి సార్, ఏదైతే మీరు విష్ణు ఐఏఎస్ అకాడమీ నుంచి 13 మంది ర్యాంక్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. మీకు ఎలా అనిపిస్తుంది?
ముఖ్యంగా ఇది స్టూడెంట్స్ యొక్క హార్డ్ వర్క్ అండి. వాళ్ళు కన్సిస్టెంట్గా ఎవరైనా సరే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతే ఓటమి నుంచి మనము భయపడకూడదు, ఆ ఓటమిలో నుంచి లెసన్స్ నేర్చుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనము అలేఖ్య ఎగ్జాంపుల్ తీసుకుంటే తను 3 సార్లు ప్రిలిమ్స్ అవ్వలేదు అని అంటే అందరూ ఎగ్జిట్ అయిపోతారనమాట. అంటే ప్రిలిమ్స్ అవ్వట్లేదని అది నాకు యూపీఎస్సీ నాకు సూటబుల్ కాదు, అది నా కప్ ఆఫ్ టీ కాదనుకునే అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశంలో నుంచి తను 4th అటెంప్ట్ మెయిన్స్ దాకెళ్ళి ఫైనల్ అటెంప్ట్ చాలా మంచి ర్యాంక్ తెచ్చుకుందని అంటే ఇది ఖచ్చితంగా తన మొండిదనం, పట్టుదల. ఈ ఎగ్జామ్స్కి ఏంటంటే హార్డ్ వర్క్తో పాటు కన్సిస్టెన్సీతో పాటు స్మార్ట్ వర్క్ కూడా, తను స్మార్ట్ వర్క్ కూడా చేసేది. అంటే ఏది చదవాలి ఏది చదవకూడదు మేము ఎంత గైడెన్స్ ఇచ్చినా కూడా చివరిగా విద్యార్థులే చదువుతారు. వాళ్ళు మాత్రం వాళ్ళ యొక్క కన్సిస్టెన్సీని, స్మార్ట్ వర్క్ని, హార్డ్ వర్క్ని మూడింటిని జోడించి ఈరోజు విజేతలుగా నిలిచారు. సాయి అలేఖ్య పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. అయితే మీ అమ్మాయి ర్యాంక్ సాధించడం అనేది మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. ఎందుకు అంటే మీ యొక్క ఖమ్మం డిస్టిక్ వానకల మండలం గోవిందాపురం అనే విలేజ్ చాలా కుగ్రామం. ఒక కుగ్రామం నుంచి ఇప్పుడు ఉన్న ర్యాంకుల్లో 938 ర్యాంక్ కొట్టడం అనేది చాలా ఆనందదాయకం. అది ఖమ్మం డిస్టికే కాకుండా వానకల మండలం గ్రామ ప్రజలకు కూడా చాలా సంతోషకరమైన విషయం. ఏమిటి అంటే విష్ణు సార్ దగ్గర నుంచి మేము తెలుసుకుంది, మేము నేర్చుకుంది, మేము 10 మందికి చెప్పాలంటే చెప్పేది ఏంటంటే విష్ణు సార్ అనే అతను అసలు ఎవరు అనేది ఫస్ట్ మేము ఫోకస్ చేసాం. సార్ని యూట్యూబ్లో చూసేది, వారు చెప్పేవి వినేవి. మోటివేషన్ క్లాసెస్ చాలా బాగుంటాయండి. అంటే నాకు వద్దు, నాకు రాదు అనుకునే వాళ్ళు కూడా నీకు వస్తుంది అని చెప్పేసి వారి మీద వారికి నమ్మకాన్ని కలిగించే మాస్టరే మన విష్ణు సార్. ఎందుకంటే విష్ణు సారు అనే ఆ పదంలోనే ఉంది. విష్ణుడు ఎవరు మనకు అందరికీ తెలుసు, దేవుడు. ఆ భగవంతుడు లాంటి వాడే మాకు అదృష్టంగా భావించి ఈ యొక్క మంచి స్కోర్ రావడం కోసం సారు ఆంథ్రోపాలజీ చెప్పడం జరిగింది. దాంట్లో మంచి మార్కులు రావడం వల్లనే మా పాపకు 938 ర్యాంక్ రావడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. సార్కి కూడా ఈ విధంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయితే మా యొక్క ఖమ్మం డిస్టిక్లో ముదిగొండ పోలీస్ స్టేషన్లో నేను పనిచేసేటప్పుడు మా పాప ఖమ్మంలో 7th క్లాస్ చదువుతుంది. అంటే చిన్న విషయం మీకు చెప్పాలి అడిగినందుకు, తప్పు ఒప్పో నాకు తెలియదు కానీ సరే వెహికల్ తీసుకొని మా వెహికల్ మీద మా పాప ఉంది, మా పాపను తీసుకొని వెళ్తూ ఉన్నాం. వెళ్ళేటప్పుడు నా చెప్పు తెగిపోయింది. డాన్ బాస్కో స్కూల్ దగ్గర, అక్కడ సెంట్ ఫ్రాన్సిస్ స్కూల్ దగ్గర మా పాప ఆపేసి చెప్పులు గుట్టు బాబు అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళి నా చెప్పు కుట్టించుకుంటాను. అతను ఏమంటాడంటే అప్పుడు, సార్ ఒక 5 రూపీస్ ఇవ్వండి సార్ అంటాడు. నా దగ్గర చిల్లర 3 రూపీసే ఉంది. లేదండి నా దగ్గర 3 రూపీస్ ఉంది, ఏమని చెప్పు కుట్టడమే కదా అని అంట. లేదు సార్ మీరు 5 రూపీస్ ఇవ్వండి. నేను చెప్పులు ఎందుకు కుడుతున్నాను? నా కడుపులో ఆకలి మంటల కోసం, నాకు తిండికి లేకనే కదా సార్ మీ చెప్పులు కుట్టేది, 5 రూపీస్ ఇవ్వడానికి ఏమైంది అని అడిగింది. అప్పుడు మా పాప, చిన్న పాపే 7th క్లాసు, ఆమెలో ఏమనిపించిందంటే, డాడీ వాళ్ళు తినడానికి తిండి లేకనే కదా రోడ్డు మీద కూర్చొని చెప్పులు కుట్టుకునేది, అతనికి 5 రూపీస్ ఇస్తావో 10 రూపీస్ నాకు తెలియదు, అతనికి 5 రూపీస్ ఇస్తేనే నీ బండి ఎక్కుతా, లేకపోతే నేను అసలు నీ ఇంటికే రానని చెప్పేసి మా అమ్మాయిని. అప్పుడు ఆలోచించా, ఒక చిన్న వయసులో ఇంత ఆలోచన ఉందంటే, ఒక పేదవాళ్ళ గురించి, బడుగు బలహీన వర్గాల గురించి ఇంత ఆలోచించిందంటే ఈ అమ్మాయిని ఈ భారతదేశానికి ఉపయోగపడేట్టు తయారు చేయాలని నాలో ఒక ఆలోచన రావడం జరిగింది. అంతేకాకుండా 9th క్లాస్లో మళ్ళీ మేము ఖమ్మం నుంచి తల్లాడనే పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు నా స్కూటర్ మీద మా పాప కూర్చుంది. మేము వెళ్తూ ఉన్నాం. అక్కడ కొంజర్ల అనే పోలీస్ స్టేషన్ అవతల మాగాణ్లో బాతులు పెంచేవాళ్ళు ఒక డేరాలు వేసుకుని ఉన్నారు. డాడీ వాళ్ళు ఎవరని అడిగింది. బాతులు పెంచుకుంటారమ్మా, వరి కోసిన తర్వాత అక్కడ ఒడ్లు పురుగులు మేస్తాయి తీసుకొచ్చి ఆంధ్ర నుంచి వచ్చేసి అక్కడ పెంచుకుంటుంటారు వాళ్ళు. అంటే రాత్రి ఎక్కడ ఉంటారంటే రాత్రి కూడా పడుకునేది అక్కడే, పిల్లలు భార్య పిల్లలు తల్లి తండ్రి అందరూ ఎవరున్నా కూడా దాంట్లో పడుకోవాలా, దాంట్లోనే జీవిస్తారంటే నేను ఖచ్చితంగా ఒక ఐఏఎస్ అయితే ఏదో ఒక రోజు అయినప్పుడు వీళ్ళ సాధక బాధలు ఈ ఒక ఏదైతే ఆ డేరాలో నేను ఒకరోజు నాకు జీవించాలని డాడీ అంది. అబ్బా ఇంత ఆలోచన విధానం ఇంత చిన్న వయసులో ఉందంటే ఎంతో ప్రజలకు ఉపయోగపడాలన్న ఆలోచనతోటి ఆమె చదివించడం జరిగింది. చాలా హ్యాపీ. వచ్చిన దానికి ర్యాంకింగ్ నేను చాలా హ్యాపీ. అది ఏ సర్వీస్ వచ్చినా కూడా మా అమ్మాయిలో కోరుకునేది ఒకటే, హానెస్ట్. ఒక విషయం చెప్పింది మా పాప, ఏది వచ్చినా కూడా సర్వీస్లో ఒక విషయం చెప్పింది మాకు. ఈ యొక్క భారతదేశంలో హానెస్ట్ ఆఫీసర్లో 30 మెంబర్స్ ఉంటారు డాడీ, ఆ 30 మెంబర్స్లో నేను ఒక దాన్ని ఉంటా, మీరు గుర్తుంచుకోండి, మీరు ఉన్నా లేకపోయినా చెప్పి చెప్పడం. ఐఎమ్ వెరీ హ్యాపీ. మా పాప కూడా కృతజ్ఞత చేసుకున్నా, నాకు ఇచ్చిన మాటను కూడా నిలవబెట్టుకున్నాను. మా అమ్మాయిని కూడా ఈ విధంగా మీ ద్వారా కోరుకుంటున్నా. మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ సెకండ్ అటెంప్ట్స్ పోయినాయి, 5th టైం అటెంప్ట్ బాగుంది. అయితే ఫస్ట్ సెకండ్ ఓకే బాగానే ఉంటుంది, తర్వాత నుంచి మీరు కూడా సపోర్ట్ చేయాలి, ఇంకా ఎందుకు అవ్వట్లేదు కదా అని మీకు ఎప్పుడు అనిపించలేదా? మళ్ళీ పాస్ అవ్వట్లేదు కదా, ఇంకెందుకులేమో వేరే ఫీల్డ్ ఏమైనా చూసుకో అని మీరు ఎందుకు చెప్పలేదు? అంటే నా ఇంటి ముందు ఒక కొటేషన్ ఉండేదండి. ఇప్పుడు లక్ష్య సాధనలో విఫలమవడం కాదు, ఏ లక్ష్యం లేకపోవడమే ఒక నేరం అని రాసుకునేవాడిని. జీవితం అంటే ఒక పోరాటం అని ఒక కొటేషన్ రాసుకునేవాడిని.
అంటే ఎందుకు చెబుతున్నామంటే తల్లి గర్భం నుంచి బయటకు వచ్చేటప్పుడే ఒక పోరాటం చేసుకుంటూ బయటకు వస్తారు ఒక ప్రాణి. అక్కడ నుంచి వచ్చేసి అంబేడేటప్పుడు కింద పడిపోతాడు, లేచి నిల్చున్నప్పుడు పడిపోతాడు. కానీ అతని పోరాటం ఎక్కడ ఆగల. పడుతుంటాడు, లేస్తుంటాడు, గోడెక్కుతుంటాడు, వద్దని తల్లి రెండు బీకినా కూడా ఏడుస్తాడు, మళ్ళీ గోడెక్కడం కోసం ప్రయత్నం చేస్తాడు. అంటే మనిషి పుట్టకతోటే అతను కాలం చేసేంతవరకు జీవితం మొత్తం ఒక పోరాటం ఉంటుంది. అది చదువులో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యవసాయంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, దేనిదైనా పోరాటం అనేది ఎప్పుడు ఆపొద్దు అనేది మా లక్ష్యం. కాబట్టి నువ్వు ఫస్ట్ సారే, సెకండ్ సారే, థర్డ్ సారే, ఫోర్త్ సారే కాదు మాకు కావాల్సింది. నువ్వు అనుకున్న లక్ష్య సాధనలో విఫలం కావద్దు. నీ లక్ష్య సాధన కోసం నువ్వు ఎంత దూరమైన వెళ్ళు, నీ వెనక మేము సపోర్ట్ చేస్తామని మా అన్నయ్య గారు, మా తమ్ముడు గారు, మా